అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైనటువంటి సర్వే చేయించిన అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణం ఏంది? ఎందుకు 11కే మనం పరిమితం అయిపోయినాం? 175 నియోజకవర్గాలు ఉంటే అట్లీస్ట్ 30-40 గెలవలేకపోయినాం. అసలు రీజన్ ఏంది? ఎందుకు ఓడిపోయినాం? ఓటమికి గల కారణం ఏంది? ఎవరి తప్పు? పార్టీ తప్పువా? ప్రచారం చేయడం తప్పువా? లేకపోతే అధిష్టానం తప్ప? లేకపోతే ఎమ్మెల్యేల తప్ప? లేకపోతే మంత్రుల తప్ప? లేకపోతే ఎమ్మెల్సీల తప్ప? ఎంపీల తప్ప? ఎవరి తప్పు? అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా తప్పు చేసిర్రా? అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టిర్రా? జనాలు ఎందుకు మా పైన ఇంత కోపంతో ఉన్నారు? కేవలం 11 రావడానికి గల కారణం ఏంది? చాలా తక్కువ సంఖ్య ఎందుకు వచ్చింది మాకు? రీజన్ ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే సంస్థతోటి సర్వే చేపిస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నాట్ ఓన్లీ వాళ్ళ పార్టీ పైన, కూటమి ప్రభుత్వం పైన కూడా జగన్మోహన్ రెడ్డి సర్వే చేపిస్తున్నట. కూటమి ప్రభుత్వం పైన సర్వే ఏంటంటే వాళ్ళు సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది? సూపర్ 6 అన్న అమలు అవుతున్నాయా లేదా? ఇప్పుడు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అని చెప్పారు. ఉచిత ప్రయాణం పైన మహిళల ఒపీనియన్ ఏంది? మహిళలు మంచిదనుకుంటుర్రా, చెడ్డదనుకుంటుర్రా ఆ ఆర్టీసీ ప్రయాణాన్ని? లేకపోతే ఉండాలనుకుంటుర్రా, వద్దనుకుంటుర్రా? కూటమి ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది? పెన్షన్లు వస్తున్నాయా? లేదా వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ వస్తున్నాయా? పవన్ కళ్యాణ్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది? చంద్రబాబు పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది? కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేల పైన, ఎంపీల పైన, మంత్రుల పైన, ఎమ్మెల్సీల పైన అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంది? జనాలు ఏమనుకుంటున్నారు? మనం ఓడిపోయిన తర్వాత మన పార్టీ పైన జనాలు వ్యతిరేకంగా ఉన్నారా? ఏమైనా మారిపోయిర్రా? ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఓడిపోవడానికి గల కారణమే వైసీపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత. ఇప్పుడు ఆ వ్యతిరేకత ఇంకా కంటిన్యూ అవుతుందా? వ్యతిరేకత పోయిందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు వచ్చినాయి? ప్రజలు ఆ సంక్షేమ పథకాల వల్ల పాజిటివ్ ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, సంతృప్తితో ఉన్నారా లేరా అనేది జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే సంస్థతోటి పూర్తి స్థాయిలో సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. దీంట్లో మనం ఫస్ట్ టైం మొట్టమొదటి మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణం ఏంది? ఈ అంశం గురించి మనం మాట్లాడుకోవాలి. ఓటమికి గల కారణం ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినప్పుడు చాలా క్లియర్గా సర్వే రిపోర్ట్లో వచ్చినటువంటి అంశం ఏందట అంటే, ఆల్రెడీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన అనేకమైన ఆరోపణలు ఉండి ఆ ఎమ్మెల్యేలు కొంతమంది మహిళలను ఇబ్బంది పెడుతురని, ఎమ్మెల్యేలు కొంతమంది అవినీతి పరులని, అవినీతి చేసిరని, కబ్జాలు పెట్టిరని చెప్పి ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, ఆ దందా ఈ దందా, ఆ మాఫియా ఈ మాఫియా చేసిర్రు, అనేక స్కామ్లలో పాల్పడరని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేల పైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆరోపణలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇచ్చిండు. 2024 సంబంధించిన ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి వాళ్ళనే పోటీ చేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. అట్లా పబ్లిక్కి కోపం వచ్చిందట. అరే ఆల్రెడీ అవినీతి పరుడు అని చెప్తున్నాము, అక్రమాలు చేస్తున్నాను చెప్తున్నాము, కబ్జాలు పెడుతున్నాను చెప్తున్నాము, దందాలు చేస్తున్నాను చెప్తున్నాము, మేము ఆరోపణ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తుందంటే గెలుస్తాడు, ఎవరైతే పబ్లిక్ పిచ్చోళ్ళు ఓట్లేస్తాడు గెలుస్తాడు అనేటటువంటి ఒపీనియన్తో వాళ్ళకి టికెట్ ఇచ్చిండా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఓవర్ కాన్ఫిడెన్సా, అందుకే ఆయన టికెట్లు ఇచ్చిండా అని చెప్పి రకరకాలుగా జనాలు కూడా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేసిరట. అట్లా అయ్యేసరికి ఈ నెగిటివ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చేసరికి ఇక్కడ కొంత జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది అయింది. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు చాలామంది ఓడిపోయారు, గెలవలేకపోయారు. తర్వాత ప్రచారం కూడా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, పాత వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో, వైసీపీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో బలంగా తిరగలేకపోయారట, నియోజకవర్గాలలో బలంగా ప్రచారం చేయలేకపోయారట. తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్పలేకపోయారు. ఇప్పుడు బేసిక్గా అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి సంక్షేమ పథకాలు వచ్చినాయి, జనాలకు ఏమేం చేసినాం, జనాలు ఎంతమంది మన వల్ల లబ్ధి పొందిరు, ఎంతమంది బెనిఫిట్ అయ్యారు అనేది పబ్లిక్కి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏం చెప్పకుండానే ఉత్తగానే పోయి నాకు ఓటేయరమ్మా, నమస్తే అమ్మా అంటే ఎవరు వేయరు కదా. అట్లా వైసీపీకి సంబంధించినటువంటి పోటీ చేసిన ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనాలకు చెప్పలేకపోయారు, అంటే ప్రచారం చేయలేకపోయారు, చేసుకోలేకపోయారు. అక్కడ కూడా కొంత వైఫల్యం చెందిర్రు, అక్కడ కూడా కొంత విఫలమయ్యారు అనేది కొంత వినబడినటువంటి చర్చ. తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలను ఇబ్బంది పెట్టడం, అది కూడా పెద్ద ఎత్తున దెబ్బపడ్డది. కొంతమంది ఎంపీలు వాళ్ళు కూడా మహిళలను ఇబ్బంది పెట్టి అక్కడ కూడా కొంత దెబ్బపడ్డది. ఒక నెగిటివ్ సైడ్ వచ్చింది.
వైసీపీ లీడర్లు మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఒక నెగిటివ్ షేడ్ వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకుంటలేడు. ఆంధ్రాలో వాళ్ళ మద్యం స్కామ్ ఒక పెద్ద ఎత్తున ఒక అంశం తెరపైకి వచ్చింది. ఏది జగన్మోహన్ రెడ్డి కింగ్ ఫిషర్ బీర్లు, నాకౌట్ బీర్లు ఉంటే అన్ని తీసేసి కొత్త మద్యం తీసుకొచ్చిండు, కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చిండు. ఆ కొత్త మద్యం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది చనిపోయారు, చిన్నాభిన్నం అయిపోయినారు వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబం కూడా రోడ్డున పడ్డరు. అనవసరంగా ఈ బూమ్ బీర్లని అవోటి ఇవోటి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అంత ఆగమాగం చేసిండు, స్కాములు చేసిండు అని చెప్పి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఒక మచ్చ పడ్డది. ఒకటి లిక్కర్ స్కాము, రెండోదేమో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో గట్టిగా తిరగకపోవడం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా నియోజకవర్గాలలో పోకపోవడం, ఊర్లో తిరగకపోవడం, ప్రజలకు ముఖాలు చూపించకపోవడం, తర్వాత ఎమ్మెల్యేల దగ్గర పోయి జనాలు ఏమైనా పనిచేసి పెట్టమంటే ఎమ్మెల్యేలు చేయకపోవడం, తర్వాత స్కాములు చేయడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద నెగిటివ్ అయిపోయింది. ఇక ఎమ్మెల్యేల వ్యవహారం ఇట్లయితే ఇక మంత్రుల పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనేకమైనటువంటి స్కాములు చేసిరట. ఈ మంత్రుల పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళపైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళని కూడా మార్చకుండా మళ్ళీ అదే పాత మనుషులకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం చేసిండు. అరే ఆ మంత్రి అవినీతి పరుడు అన్న కూడా అదే మంత్రికి మళ్ళీ టికెట్ ఇచ్చిండు, ఎందుకు వేయాలి అనే ఆలోచనతో పబ్లిక్ ఓట్లు వేయలేదు. ఇక ఎంపీలు కూడా గిట్నే తయారయ్యారు. ఎంపీల పైన కూడా ఆరోపణలు ఉంటే ఎంపీలు కూడా గట్టినే టికెట్ ఇచ్చిండు. ఎమ్మెల్సీలు ఉంటే ఎమ్మెల్సీల వ్యవహారం కూడా అంతా ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడ్డది. ఏది అవినీతి పరులని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. అంటే జగన్మోహన్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్సు, మేమే గెలుస్తాం, మమ్మల్ని ఆపేటోడు లేడు, 175 కొట్టి చూపిస్తాం, మేమే అధికారంలోకి రాబోతున్నామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పాల్పడడం అనేది కొంత వినబడినటువంటి వ్యవహారం. తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినట్టు సర్వేలో క్లారిఫికేషన్ తెచ్చుకున్నాడు. అచ్చా ఇవన్నీ తప్పులు జరిగినాయా, ఇవన్నీ జరిగిందా, ఓకే ఇవన్నీ మేము చేంజ్ చేసుకుంటాం, ఇప్పటి నుండి కొంత పార్టీ రూట్ కూడా మారుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీలోకి వచ్చి పార్టీని ఒక గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఓడిపోవడానికి కారణము అనేటటువంటి సర్వే మాత్రమే కాదు, కూటమి ప్రభుత్వం గురించి జగన్మోహన్ రెడ్డి సర్వే చేపిస్తుండు. కూటమి ప్రభుత్వం గెలిచినాక 1 year పరిపాలన ఎట్లుంది, జనాలు ఏమనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ పార్టీ పైన జనాల ఒపీనియన్ ఏంది, లేకపోతే టీడీపీ పార్టీ పైన జనాల ఒపీనియన్ ఏంది, తర్వాత బీజేపీ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, అసలు కూటమి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, సూపర్ 6 వస్తుందా లేదా, వాళ్ళు ఏదో పథకాలు ఇస్తున్నారు, ఏదో అమలు చేస్తున్నారు, అదే చేస్తాను ఇదే చేస్తా అని చెప్పారు, చేసిర్రా, జనాలు ఏమనుకుంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినప్పుడు వాస్తవానికి కూటమి ప్రభుత్వం పైన జగన్ ఊహించినటువంటి తరహాలో వ్యతిరేకత ఉందట. 1 yearలో అసలు వ్యతిరేకతనే ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం వాళ్ళు అనుకున్నారు. 40% కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది అనేది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉందట. అయినా సరే 60% పాజిటివ్గానే ఉన్నారు. అంటే కూటమి ప్రభుత్వం పైన జనాలు 60-70% పాజిటివ్గా ఉన్నారు. 30-40% కూటమి ప్రభుత్వం పైన కూడా కొంత నెగిటివిటీ వచ్చింది. ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ ఎమ్మెల్యేలు మళ్ళీ నియోజకవర్గాల్లో తిరగలేకపోవడం, నియోజకవర్గాల్లో పోతలేరు, కొంతమంది అధికారులు కూడా చక్కగా పనిచేస్తలేరు. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చోటా లీడర్ల పెత్తనం ఎక్కువైపోయింది. హోమ్ మినిస్టర్ కూడా చక్కగా పనిచేస్తలేరని, మంత్రులు చక్కగా పనిచేస్తలేరని, ఇష్టానుసారంగా వివరిస్తురని. ఇక ప్రభుత్వం ఎందుకంటే ఒక పార్టీ ఉంటే ఏమో కదా, ఇక్కడ 3 పార్టీలు 3 ముక్కలు లెక్క ఉంది, 3 ముక్కలు ఆట అయిపోయింది. ఒక పార్టీ అంటే ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు 3 పార్టీలు కదా, ఎవరు డిసిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ పార్టీతో డిసిషన్, ఈ పార్టీతో ఒక డిసిషన్, ఆ పార్టీతో ఒక డిసిషన్, ఇట్లా డిసిషన్స్ చేంజ్ అవుతూ ఉంటే కొంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా కొంత సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి అంశంలో కూడా ఉందట. తర్వాత ఫ్రీ బస్సు పైన జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించినప్పుడు ఫ్రీ బస్సు పైన దాదాపు మహిళలు 70% నెగిటివ్ ఉన్నారట. 70% కొంత వినపడుతున్న చర్చ. ఎందుకు 70% నెగిటివ్ అంటే, ఇప్పుడు ఉచిత ప్రయాణం ఎవరు చేస్తారు, సాధారణంగా పొద్దుగాల ఉద్యోగానికి పోయేటటువంటి మహిళలు, లేకపోతే కాలేజీకి పోయేటటువంటి అమ్మాయిలు వాళ్ళే కదా. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి మహిళలు పొద్దుగాల లేస్తే వాళ్ళు బస్సులో జర్నీ చేయరు కదా. పొద్దున్న లేస్తే పొలంలో ఏదైనా పని చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, విలేజ్లో ఉంటారు, కూలీకి పోతారు, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగం, సామాన్య మహిళలకు కదా, సామాన్య ప్రజలకే కదా ఉపయోగం. కానీ ఇక్కడ ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళు, జీతాలు సంపాదించుకునేటటువంటి వాళ్ళు పోతురు కదా. ఆయన ఇట్లా కూడా అనొచ్చు, జీతాలకు పోతేంది వాళ్ళకు అట్లీస్ట్ ఆ ఖర్చు, వాళ్ళు బస్ ఛార్జ్ పెట్టేటటువంటి ఖర్చు ఇంటికి ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు ఫ్రీగానే పోతారు కదా అని కూడా అనొచ్చు. కానీ ఉపయోగం ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆ ఫ్రీ బస్సు రావడం వల్ల జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు, తర్వాత అంత బస్సులో ఆగమాగం, కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, బస్సులో ఉన్నటువంటి పురుషులు ఇబ్బంది పడుతున్నారు. పురుషుల సీట్లో ఇప్పుడు సాధారణంగా అప్పట్లో మహిళల సీట్లో కూడా పురుషులు కూర్చుంటుండే, ఇప్పుడు మహిళల సీట్లో పురుషులు కూర్చుంటే వాళ్ళని లేపుతున్నారు. తర్వాత పురుషుల సీట్లో కూర్చున్న మహిళలు లేపుతున్నారు.
మీరు లేవండి, ఇది మహిళల బస్సు, మహిళలకు ఇచ్చిన బస్సు, మీరు ఇట్లా కూర్చుంటారని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కొంత స్టడీ చేస్తున్నాడట, ఇవన్నీ సర్వే తీపించే కార్యక్రమం చేస్తున్నాడట. ఇక సూపర్ 6 గురించి తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సర్వే చేయించే కార్యం చేస్తూ ఉన్నాడట. అయితే సర్వే చేయించి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మ్యాక్సిమం వైజాగ్లో అయినా విజయవాడలో అయినా జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టబోతుండట. ఈ 1 year పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డి సభ పెట్టి ఆ సభలో కూటమి ప్రభుత్వం పైన వచ్చినటువంటి రిపోర్టు, అంటే కూటమి ప్రభుత్వం ఎన్ని గ్యారెంటీలు అమలు చేసినారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాలు ఏమనుకుంటున్నారు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగినాయి, కూటమి వచ్చినాక ఎన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి, ఏమేమి జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టి ఆ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి సభ కోసమే ఒక పెద్ద భారీ బహిరంగ సభ, 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ కోసం జగన్మోహన్ రెడ్డి ఇదంతా సర్వే చేపిస్తూ ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. కూటమి ప్రభుత్వం బండారం బయట పెట్టడానికి, కూటమి ప్రభుత్వంలో ఎవరెవరు దందాలు చేస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజల ఒపీనియన్ ఏంది, కూటమి ప్రభుత్వం ఎన్ని అవినీతులు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ బయట పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సభ పెట్టబోతుండు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి సర్వే గురించి చెప్పబోతున్నాడు, రిపోర్ట్ తెరపైకి తీసుకురాబోతున్నాడు, ఆ సర్వేలోనే అన్ని మాట్లాడబోతున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.